ఆయన అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజుటి ఈ వీడియో టాపిక్ ఏంటంటే మనం యథావిధిగానే మళ్ళీ 2v4 అయితే ఆడుతున్నాం. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలితోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య. మళ్ళీ మనం కొత్త 2v4 వీడియో అయితే మనమైతే వచ్చేసేసామన్నా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఓకే, ఇందాక అడిగాను. ఓకే 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 ఓకే, లాగొద్దు, విషయం లాగొద్దు. ఇంకైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడైతే పీక్లో దిగాం. మనం అయితే మన ఫ్రెండ్తో అయితే ఆడుతున్నాం ఫనీ అని. మనం అయితే గన్నులు దొరికిన వాడేమో లోపలికి పోతున్నాడు. వద్దురా వద్దురా అంటే అనకుండా లోపలికి పోతుండు. ఏం జరిగిద్దో మరి, వాడికి ఏదన్నా జరగచ్చు. అంబులెన్స్కి ఫోన్ చేసి రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే వాడు వెళ్తుంది పీక్కి. వాడు రీసెంట్గా అయితే గేమ్ స్టార్ట్ చేసాడు. మనం ఇంకేం చేయలేం, మనకి MP5 దొరికింది. ఎక్సమెట్ పడ్డాడు పడ్డాడు ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. చెప్తానే ఉండా, పోబాగరా పడతావురా అని. ఎండో వాడు విండో ఇప్పుడు డిస్కో డ్యాన్స్ చేద్దాం. డిజ్జికి కవర్ మీ ఏందిరా కవర్ నాయాలా? ఏందిరా కవర్ మీ? నేనుంటాగా పోరా బాబు, నీకు రివైవ్ ఇచ్చే బాధ్యత నాది. వీడు మళ్ళీ పద్దాకల కవర్ మీ అని మెసేజ్ దొప్పుతాడు. ఎనిమిది కదిలేద్దాం మనం. పద్దాకల కవర్ మీ రారా కొట్రా బాబు నన్ను. వాడు దడుచుకొని ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్యాన్సింగ్ గ్రెనేడ్ ఉంది, అది వేద్దాం కుప్పెట్లో. చూపులతో గుచ్చి ఎగుర్రా. గ్లోవాల్ వేసాడే షీట్, గ్లోవాల్ బాగా పడ్డాడు. ఎరా కవర్ మీ చాలా. ఇప్పుడు కూడా కవర్ మీ అని అంటున్నాడు అన్నవాడు. ఎందుకన్నా వాడికి రివైవ్ వస్తుంది కదా, ఎందుకన్నా వాడికి? పోరా బాబు దిగు, నీ కవర్ వద్దు నాకేం వద్దు, దిగురా బాబు నాయనా. ఏడదాపురం రా బాబు. మళ్ళీ కొండెక్కి చూద్దాం. కొండెక్కి ఎవరు లేరే ఎనిమిస్. వీడిని కొట్టినాడు ఏడున్నాడు. మరి అయితే ఇటు పక్క ఉన్నాం మనం. లూట్ ఏరుకొని చక్కగా పోయి హిట్లిస్ట్ ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నా. ఏదన్నా జరగచ్చు గాయచ్, ఏదన్నా జరగచ్చు, మనకి ఇబ్బందే లేదు. మనం సరదాకి వెళ్తుంటే ఇక్కడ ఒక పాప ఉంది. పాప రా రే హెడ్కే కనెక్ట్ అవ్వలేదు కదా బాబు. రే బాబోయ్, ఊరు నాయనో. ఇల్లు వేసుకుందాం. వీడు నాకు ఇల్లు దుబ్బేసి ఇలాగ ఉన్నాడే. కొట్టు నెత్తి పగిలిపోవాలి నా అలా. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏమనుకున్నారా, నెత్తి బాగా కొడతాం. కాకపోతే కొద్దిగా డ్యామేజ్. నేను బొక్కడిపోయేది, నా తలకాయ బొక్కడిపోయేది ముందు. అట్టయితేనే ఒక టీం అయితే వైపౌట్ అయితే చేసేసాము. ఆ పాప అసలు ఎగురుకుండా వచ్చింది, ఒక్కడే ఉన్నాడులే కొట్టేద్దామని. ఎక్కడ ఉన్నది ఎవరో తెలియలేదు కదా వాళ్ళకి. ఎస్ఎన్జి సైడ్ కొద్దిగా నాయిస్ ఉంటుంది. ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియో నుంచి ఆ నాయిస్ రాకుండా అయితే చూసుకుందాం. ఓకే, ఇంకా వీడియో చూస్తూ ఎవరైతే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా ఫటాఫట్సే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఇందాక మనం హెడ్షాట్ ఇచ్చాను చూసారా, అలా ఇచ్చేసేయండి. బా ఆహా ఓహో ఎంత బాగుంది. ఆహాహా. ఇప్పుడు వెళ్ళి ఒక హిట్ లిస్ట్ కొందాం. ఖాళీగా ఉంటాం ఎందుకు, సరదాగా. ఎనిమిదిని కూడా ఖాళీగా ఉంచడం మనకి చాలా ఇష్టం కాదు కదా. ఎక్సమెట్కి ఎట్టగో సైలెన్సర్ కూడా దొరికింది. టప్ లాడిచ్చాలి. గేమ్ సౌండ్స్ మర్చిపోయినా అన్న రికార్డ్ చేసేటప్పుడు గేమ్ సౌండ్స్ ఆన్ చేయడం. దేవుడు ఏడే ఉన్నాడు ఊరు అన్న. ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నాడు కన్నా వీడు. ఊరికి స్కైల్ ఉంది మన కాడ. హే నువ్వు ఫ్లాష్ మ్యాన్ అయితే నేను ఫ్లాష్ మ్యాన్ వల్ల మమ్మీని రే. ఓరు బాబోయ్, ఈడు ఏడకపోయాడు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాం, మన అమ్మోళ్ళు పిలుస్తున్నారు. మమ్మీ పిలిచింది, ఒకసారి అలా వెళ్ళేసి వస్తా, లేకపోతే నన్ను చీపురు కాడ తీసుకొని తిరగేస్తూ అంటారు పెద్దగల గేమ్ ఏంట్రా అని. కాబట్టి మీరు ఇంతలోకి లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ ఇచ్చేయండి. నేను అలా వెళ్ళి ఇలా వస్తాను. అంతలోకి గేమ్లో ఏమాత్రం మార్పులు జరపకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలా కాదన్న, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు. మనం వచ్చేసాము, మా మమ్మీ పని చెప్పింది చేసేసకుండా వచ్చేసాము సక్సెస్ఫుల్గా. తనలేదులే వీడియో చేసుకుంటున్నాం అని చెప్పి. ఇబ్బంది ఏమీ లేదు అసలు. ఇప్పుడు ఫనీగాడు ఏం చేస్తాడు, వాడిని కొట్టరా పోరా. నేను ఒక్కడనే సేఫ్ అయిపోయాను, పక్క నుంచి ఉన్నాను. ఇప్పుడు ఆయన కిల్లు కోసం అన్నా వెళ్ళి కొట్టాలిగా, లేడు కొట్టడు. మనమే పోవాలా. అట్టికాయ ఇచ్చేదాకే మన పని.
తింటాడా తినడాన్ని వాడిష్టం. ఓడి బాబోయ్ మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ వచ్చాడు. ఈ క్రోను ఎన్నిసార్లు ఎట్టానని ఈసారి పచ్చి బాడీ షాట్లు కొట్టేస్తాం మనం. ప్యూర్ 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 వేస్ట్ బాగిలే షార్ట్స్. ఎట్టుంది ఈ షార్ట్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డూలోది మళ్ళీ లోపలికి వెళ్దాం, మళ్ళీ ఒక హిట్ లిస్ట్ కొందాం. ఎందుకు సరదాగా మనం పడినా పర్లేదు, వాళ్ళలో ఒకడినన్నా పండిద్దాం. ఈడెవడు ఇక్కడే ఉన్నాడే, ఇక్కడే ఉన్నట్టున్నాడు గొర్రె. పోదాం పారా, పనిగా రారా. గేమ్ సౌండ్స్ ఆన్ చేయటం మర్చిపోయినా అన్న. ఎక్కడ వీడియోకి నో గేమ్ సౌండ్స్ అనమాట. మనం ఏం చేయలేము దానికి. ఎవడురా రే, ఎప్పుడురా, ఎందుకురా? అరే నాకు వచ్చేదే అదరాకు దిగో 1-2 కిల్లులు. దాంట్లో కూడా నేను హిట్ వేసుకొని 1-2 ఎక్స్ట్రా కొట్టుకుంటా. మీరు దాంట్లో హిట్ లిస్ట్ కూడా కొట్టేస్తే ఎట్టారా చెప్పండి. ఈ ఆడ దొరికిన సంతరా గేమే పెద్ద దరిద్రం గేమ్ అయిపోయింది కదా బాబు. ఎనిమిలు వస్తుంటే కొట్టలేకపోతున్నారు వీళ్ళు. నా కిల్లుల మీద పడ్డారు. అబ్బా లడ్డు కావాలా నాయన అన్నట్టు ఆఫర్ ఇచ్చారుగా, తీసేసుకుందాం. ఆఫర్ ఇచ్చినట్టే ఉందిరా నాకా. పడిపో, వాడికి కూడా ఇంకో 2 దెబ్బలు అయితే పడిపోతాడు. అద్దిరా ఎవరు అనుకున్నారు? ఎస్ఎన్జీరా, ప్యూర్ బాడీ షాట్స్ ప్లేయర్. అంటే మధ్యలో హెడ్ షాట్స్ పడతాయి, అవన్నీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏం చేస్తాం, మనకంతే అలవాటు. ఏదో కొద్దో గొప్ప గేమ్ ఆడతా సరదాగా హెడ్ షాట్లు లేపుతాం మధ్యలో. దానికి ఎందుకు బ్రో అలా మమ్మల్ని ప్రో ప్లేయర్లు అనేసి సో హ్యాకర్ అంటారు నన్ను అయితే. అసలు అంత బాగా ఆడుతున్నావు ఎందుకు బ్రో, 8-4 తర్వాత 8-4 అంటారు. మనమే వాడికి మళ్ళీ 8-4కి రీచ్ రావాలి అని చెప్పేసి మనం అప్పుడు ఆగిపోయినాం. అబ్బా ఈడెవడు కొడుతున్నాడు, వాడు ఫ్యాన్ అనుకుంటా. ఇటు నుంచి కొడుతున్నాడు, ఈడికి కనెక్ట్ అవ్వలేదు. అమ్మా ఫనిగాడికి కిల్లు. అబ్బా ఊరి బాబోయ్, రే 10 ఉందరా. ఒరే గొర్రె, ఒరే గొడ్డును బాధారు కదరా. అదిలో వీడికి ఇప్పుడు పుచ్చ పగిలింది కర్రీనా వేయాలి. మామూలు కర్రోడుగా ఈడు కర్రీనా బట్టలాగా ఉన్నాడు. కర్రోడు తలకాయ బొక్కడిపోయింది. మళ్ళీ వెళ్ళి ఎదురు ఎవడన్నా ఉన్నాడని చూద్దాం. ఇటు నుంచి బండ్లు వెళ్తున్నాయి కానీ మనుషులు కాని రాట్లా. ఈడవ బండి ఉంది, మనిషి కాని రాలా. కొద్దిగా ఇట్లా వెళ్ళేసి వద్దాం. ఈడవుడు ఉన్నాడు. రే పడ్డాడా? అమ్మా ఓరి బాబోయ్, నేను పడ్డా. ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు, అన్నిటికంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా, ప్రాణాలు పోతున్నాయిడా. హీలర్లన్నా వేసుకోవాల్సింది బ్రో, ముందు మెడికిట్ వేయకుండా. హీలర్లు వేసినట్టు కొద్దిగా బతికే ఉన్నాం. ఆడ ఉంది 1-2, వాడు పడ్డాడంటే నాకు నిద్రం పడేవాళ్ళం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిట్. బట్ వైడ్ బ్యాట్లో గది మన గుడ్లకి ఏం చేస్తాం చెప్పండి. మనం ఆ మామూలుగా ఆడం కదా. అది హెడ్ షాట్ కొడదామని ట్రై చేశాను అయ్యా. జోన్ బఫరింగ్ వల్ల జోన్ బఫరింగ్ వల్ల అది ఇబ్బంది అయిపోయింది. ఏం చేస్తాం చెప్పండి. ఫ్రీ ఫైర్ వాడు మనల్ని హిట్ షాట్స్ కొట్టని ఇట్లా మామూలు లెక్క అయితే. ఫ్రీ ఫైర్ బాబాయ్ నన్ను చూసి దడుచుకున్నాడు అనుకోండి. దడుచుకున్నాడు. ఎందుకు అనుకున్నారు? ఈడేంద్రా బాబు ఈ రకాల హెడ్ షాట్లు కొట్టేస్తున్నాడు అని దడుచుకున్నారు అసలు. ఎవరో బాబోయ్ మామూలుగా కాదు అసలు. ఈడెవడో కనపడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ వీడియో నా మీద ఇట్ లిస్ట్ వేసాడు. మరి పనిగా రారా. ఈ వెనకాల ముడ్డెమ్మటే నారాయణలాగా, తోకమ్మటే నారాయణలాగా నా వెనకాలే ఉన్నాడు కదా బాబు. మనం ఇక్కడ కూర్చుందాం. అరే ఆగ్రా పనిగా వెళ్ళబాక్. పోయాడు ఏమవుతాడో తెలీదు. ఒరే ఈడెవడు పడ్డావా ఈడు హీలర్లు వదులుకున్నాడు. పడరా నాయన నువ్వు కూడా. అమ్మా వీడికి రివ్ అయ్యాలి, ఇప్పుడు ఏడిస్తాడు. ఒరే ఈ ఎఫ్జిఎల్ ఎందుకు వచ్చింది? అమ్మా బాబోయ్, కొద్దిగా ఉన్నడితే ఆన్ స్పాట్ అయిపోయేది. ఇక్కడ నుంచి మనం వాడికి 20 ఇచ్చేసాం. హీల్ వేసుకొని ఈ దరిదాపుల్లో కూడా ఉండకూడదు, సేఫ్కి వెళ్ళిపోవాలి. 2 కిల్లులు పోతే పోయినాయి. తొక్కలోది ప్యానం ఉంటే లాస్ట్లోకి మనం ఎట్టగట్ట లాగుతాం కాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. 2 కిల్లులు పోతే పోయినాయి. ముందు కదా ఇదే అనుకుంటున్నా. నాకు తెలిసి సేఫ్ జోన్ ఇదే పడిద్ది అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇదే పడిద్ది కాబట్టి మనగా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి.
వీడు మళ్ళీ పడ్డాడయ్యా. చే ఎందుకురా ఇంక రివైవ్ వెళ్తే నన్ను చంపుతారు. ల్యాండ్ మైన్లు ఉన్నాయి అనుకుంటా మన కాడ. ఉండయా? ఉండయి ఇక్కడ పెట్టేద్దాం. 3 2 ఉన్నాయి, 2 పెట్టేద్దాం. ఎందుకంటే ఒకదానికైతే పడ్డావు, వెస్ట్లు ఉంటాయి కాబట్టి పడ్డావు. గ్యారంటీగా 2 అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాడు. కొంచెంసేపు ఇక్కడ సేఫ్ ఆడదాం. రే హెల్ప్ మీగా. టేక్ కవర్ ఏందిరా ఇప్పుడు? టేక్ కవర్ ఏందిరా? టేక్ నాయాలా? చే ఏందిరా బాబు టిక్ కవర్ నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఆ మెసేజ్ యాడ్ ఉంది అసలు నాకు కనపడలేదు గేమ్లో. లేదా మీకు కనపడిందా? ఏమోలే నాకెందుకు. ఇక్కడ కూడా కొద్దిగా డ్యామేజ్ అన్న ఇచ్చుకుందాం. అంటే కనపడితే కొట్టేయచ్చు. అంటే ఎక్సమ్మేట్ కదా, లాంగ్ రేంజ్ వేరేది ఎస్విడి ఆ టైప్ అయితే బొక్క పడిపోయేది. అడిగి మనం ఏం చేయలేం భయ్యా. ఇంకా కొద్దిగా గాలి సౌండ్ వస్తుంది, అడ్జస్ట్ అయిపోండి. ఒక్క వీడియోకి అడ్జస్ట్మెంట్ అయిపోండి. ఇడెవడో పడ్డాడు ల్యాండ్ మైన్కి. పడ్డాడు పాపం. అయ్యా తిట్టుకొని ఉంటాడు. ఈ అమ్మాయి ఇందిరా బాబు ఈ రచ్చ అనుకుంటాడు. రే ఇక్కడ ఫైట్ అవుతుంది, ఫుల్ ఫైట్ అవుతుంది. ఈ ఫుల్ ఫైట్లో వెళ్ళి గజిబిజి అన్న చేద్దామంటే లేదే. చచ్చా ఇంకా ఇక్కడ దా చూస్తూ వీడియోని ఎవరైతే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫాస్ట్గా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ ఇచ్చేసేయండి. ఎట్లీస్ట్ వాడు ఎక్కడే ఉన్నాడు. మనం కిందకి దిగి ఇక్కడ కూర్చుందామా? వద్దా? ఇక్కడ కూర్చుందాం. వద్దులే. పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి లూట్ ఎరుకుందాం. ఒరే ఫోన్ స్టక్ అయిపోయిందా? రే తుంగు నా కొడక్క. ఇది ఇవాళ వీడియో. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా పీకమన్నప్పుడు పీక. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీక.